ఎంబీబీఎస్లో ఎంసెట్లో స్టేట్ 27th ర్యాంక్ సాధించి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి యుఎస్ వెళ్ళి యుఎస్లో పీజీ కంప్లీట్ చేసి పీజీ చదువుతున్నటువంటి టైంలో యుఎస్ఎంఎల్కి ప్రిపరేషన్కి ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది మిగతా విద్యార్థులకు రాకూడదని తను ఒక యూ వరల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇవాళ ప్రపంచంలో చాలా పెద్ద ఆర్గనైజేషను, అంటే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ పరంగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఎంతోమంది విద్యార్థులకి ఉపయోగకరంగా ఉన్నారు. నేను నిన్న ఒక మాట విన్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి ఎంపీ గారు 30 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడి ఉండేది అనే డైలాగ్ విన్నాను ఒక మన ప్రొఫెసర్ గారి దగ్గర. ఎందుకంటే ఒక విజనరీ నాయకుడు, ఒక విజనరీ అంటే ఈజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. గతంలోనే మనకి 10 సంవత్సరాల క్రితమే నేను పార్లమెంట్ సభ్యులు అవ్వాల్సిన వాళ్ళు నర్సరావుపేటలో చాలా సోషల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి 2014లోనే పార్లమెంట్ సభ్యులు అవ్వాల్సిన వాళ్ళు. సో అనివార్య కారణాల వల్ల మనకి ఒక 10 సంవత్సరాలు లేటుగా పార్లమెంట్ సభ్యులుగా రావడం జరిగింది. ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం గుంటూరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గుంటూరులో ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలి అనే పాయింట్స్ మీదే చూశారు. ఎన్నో సంవత్సరాలుగా మనం ఇప్పుడు శంకర్లాస్ బ్రిడ్జ్ మీద మన బస్సులో 5 గంటల తర్వాత వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లా శంకర్లాస్ బ్రిడ్జ్ మీద, ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల. అంటే ఒక ఎన్నో సంవత్సరాలటువంటి కళ మన శంకర్లాస్ బ్రిడ్జ్ అవ్వచ్చు, ఇన్నర్ రింగ్ బ్రిడ్జ్ అవ్వచ్చు, నంబూరు ఓవర్ బ్రిడ్జ్ అవ్వచ్చు, లేకపోతే మన పాత గుంటూరు దగ్గర మణిపురం బ్రిడ్జ్ ఆల్రెడీ సగం కట్టి ఆగిపోయినటువంటి అవ్వచ్చు, లేకపోతే మన గుంటూరులో ఉన్నటువంటి డొంక రోడ్లో ఉన్నటువంటి 3 తూములు అవ్వచ్చు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఇది సమాజానికి ఉపయోగపడాయి. మనకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేశారు అనే పాయింట్ మనం కూడా ఆలోచించుకోవాలి. స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మీరందరూ మీలో చాలామంది 1423 మంది స్టూడెంట్స్ గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్ కోర్సు మీరందరూ కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నారు, అవునా కదా? 1423 మెంబర్స్ కిడ్స్ కాలేజీ నుంచి గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్ కోర్స్కి రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఈ గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్ కోర్సుని మన అందరికీ కూడా ఉచితంగా అందించడానికి మన మంత్రి గారు చేసినటువంటి కృషి వారిని అభినందించాల్సిన అవసరం ఉంది మనందరం కూడా. ఎందుకంటే సమాజాన్ని డెవలప్మెంట్తో పాటుగా విద్యార్థుల్లో కూడా చేంజ్ వచ్చినప్పుడు, విద్యార్థుల్లో కూడా రుగ్మత అంటే మీలో చేంజ్ వచ్చినప్పుడు, మీలో టెక్నాలజీ ఇంప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా సమాజం చేంజ్ అవుతుందని నమ్మేటటువంటి వ్యక్తి మన మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వారిని మనం ఈరోజు ఒక ముఖ్య అతిథిగా కలిగి ఉండటం, వారి యొక్క సూచనలు, వారి యొక్క స్పీచ్ మీ అందరిలో కూడా చేంజ్ రావాలని. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే మీకు మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. ఎవరైనా ఒక పొజిషన్ రావాలి అంటే మీలో స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఆ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ నేను ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మీలో టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, చాలామంది టెక్నికల్గా పార్టిసిపేట్ చేశారు కాలేజీలో, టెక్నికల్గా స్కిల్స్ని మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. మీరు కల్చరల్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ప్రజెంట్ చేసుకోవచ్చు. మీరు స్పోర్ట్స్ స్కిల్స్ ఇవాళ మనం చూసాం మార్చ్ ఫస్ట్, మీలో స్పోర్ట్స్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ప్రజెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ టు ఎగ్జిబిట్ ఆల్ యువర్ స్కిల్స్. ఎందుకంటే మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఖచ్చితంగా మీ స్కిల్ని మీరు ఇంప్రూవ్ చేసడానికి ఆస్కారం ఉంటుందని ఆశిస్తూ, మంత్రి గారికి టైం చాలా తక్కువ ఉంది, మనకి ఇచ్చిన టైం 11 o'clock వరకు, కాబట్టి నేను ఈ కొద్ది మాటలతో ముగిస్తూ మీకు మంత్రి గారి యొక్క సందేశాన్ని మీకు అందించడానికి ఎక్కువ టైం కేటాయించడానికి వీలవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.